మిత్రులకు షేప్లాస్లకు నమస్కారం. నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త. గుడ్ల జగదీష్ మాదిగా. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. మనము చూస్తుంటాం మామూలుగా ఎస్సీ ఎస్టీ ఎస్సీలో ఉన్నటువంటి 69 కులాలని, మిగతా సంచార జాతుల్ని, వీళ్ళందరినీ కలిపి మనము దళితులు అని చెప్పి అనుకుంటాం. అయితే దళిత ఉద్యమాలు ఎంతోమంది చేస్తున్నారు. అంబేద్కర్ గారి పేరుతో ఎన్నో ఉద్యమాలు అంబేద్కరిస్టులుగా జరుగుతున్నాయి. అయితే అసలు ఈ క్రైస్తవ మతానికి మారిన వాళ్ళు కూడా దళితులు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు దళితులు కాదు. ఎందుకంటే దళిత అనే శబ్దము ఈ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళకు ఐడెంటిఫై చేయడానికి వాడుకున్నటువంటి ఒక పదం. ఆ పదాన్ని వాడొద్దని కూడా సుప్రీంకోర్టు అంటే దానికి ఒక అర్థం లేదు. అయితే అది కులం నుంచి వచ్చింది కాబట్టి మిగతా సమాజం దాన్ని వాడకూడదు. కానీ బుద్ధిస్టులు కూడా వాడుతున్నారు, క్రిస్టియన్స్ కూడా వాడుతున్నారు. వాస్తవానికి బౌద్ధులు కూడా ఈ పదాన్ని వాడొద్దు, ఎందుకంటే బుద్ధిజంలో కూడా కులాలు లేవు. అయితే ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకుందాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా ఉన్నతంగా ఆలోచించి అసలు సంచలనమైన నిర్ణయం తీసుకొని హిందూ సమాజం అప్పట్లో మమ్మల్ని ఎప్పుడు 1956 ఆ టైంది నేను చెప్తున్నాను, అప్పట్లో జరిగిందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా హిందూ సమాజంలో ఉన్నటువంటి దళితులకు అన్ని హక్కులు కలగాలి అని చెప్పి ఎంతో పోరాడిండు. నేను చాలాసార్లు చెప్తుంటా, కాలారాం మందిర్ సత్యాగ్రహం గురించి 5 సంవత్సరాలు నిర్విరామ సత్యాగ్రహం చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే. ఈ దేశంలోనే అతిపెద్ద సత్యాగ్రహం. మనం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం పెద్దది అనుకుంటాం, కానీ దానికన్నా ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమం మొదలు పెట్టగానే గాంధీజీ కూడా సత్యాగ్రహం అని పెట్టిండు. అంటే ఫస్ట్ మొదలుపెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయన ఈ హిందూ సమాజంలో అణచివేయబడుతున్న దళితుల గురించి ఎంతో కృషి చేసిండు. ఏంటంటే హక్కులు కావాలని పోరాడిండు. కానీ ఆఖరికి వస్తే ఈ బౌద్ధిజం తీసుకుండు. ఎవరితో బౌద్ధిజం తీసుకుండు అంటే తన కులానికి సంబంధించిన వాళ్ళు. ఎస్సీల్లో 69 కులాలు ఉన్నా కానీ, 59 కులాలు ఉన్నా కానీ, ఆయనకు సంబంధించిన కులంతోనే 5,000 మందితో ఆయన బౌద్ధం స్వీకరించాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ అక్కడికి వచ్చి బౌద్ధం స్వీకరించడం జరిగింది. అయితే బౌద్ధ దీక్ష అని చెప్పి ఆయన కార్యక్రమం ఎప్పుడు చేసిండంటే అక్టోబర్ 14, 1956 ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. మళ్ళీ ఆయన ఎన్ని రోజులు బతికారంటే నవంబర్లో బాగానే ఉన్నారు. ఆయన డిసెంబర్ 6వ తేదీన ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఒకవేళ ఆయన దాదాపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన బాగుండి ఉంటే ఈరోజు పరిస్థితులు వేరే ఉండేటివి. నేను హిందూ ధర్మంలో జీవించలేను, నేను హిందూగా పుట్టాను కానీ నేను హిందూగా మరణించను అని చెప్పి ఆయన అన్నారు. కానీ ఆయన విదేశీ మతాలు తీసుకోలేరు. విదేశీ మతమైన క్రైస్తవము తీసుకోలేడు, విదేశీ మతమైనటువంటి ముస్లిం మతాలు తీసుకోలేరు. ఆయనకి ఎంతో ఆఫర్ ఇచ్చినా కానీ ఆయన హిందూ ధర్మంలో భాగమైనటువంటి, హిందూ మతంలో భాగమైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అయితే బౌద్ధ మతం స్వీకరించడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే బౌద్ధంలో కులాలు లేవు, బౌద్ధంలో ఎలాంటి కులాలు లేవు, అసలు కులం గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. బౌద్ధం అనేది జ్ఞానానికి సంబంధించిన ఒక సింబాలిక్ మతం. దానిలో కుల వివక్షత ఉండదు, కులాలు ఏముండవు. కాబట్టి నా మాట విని ఇంతమంది ఒక కమ్యూనిటీ, నా కులం అంటే మిగతా కులాలను ఎవ్వరిని డిస్టర్బ్ చేయలేరు. చమార్లని అస్సలు డిస్టర్బ్ చేయలేడు. ఎందుకంటే చమార్లు అంటే ఈరోజు మనం మాదిగలు అనుకున్న వాళ్ళు సంత్ రవిదాస్ గారి భక్తులు. 600 సంవత్సరాల క్రింద సంత్ రవిదాస్ గారు, ఆయన చరిత్ర మనం తర్వాత చెప్పుకుందాం. ఆయన భక్తుడు డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కేవలం
కేవలం మహార్లని మాత్రమే ఒక మీటింగ్ పెట్టి అక్కడ బౌద్ధ దీక్ష తీసుకోవడం జరిగింది. కానీ ఆయన మరణించిన తర్వాత మళ్ళీ ఎంతమంది హిందూయిజం తీసుకున్నారు, లేకపోతే మళ్ళీ ఎంతమంది పూజలు స్టార్ట్ చేశారు, ఎంతమంది బుద్ధిస్టులుగా ఉన్నారు అని చూస్తే చాలామంది బౌద్ధంలో నాస్తికులుగా తయారైపోయారు. అంటే వ్యతిరేక వాదన, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా బౌద్ధంలో తయారయ్యారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాన్సెప్ట్ అది కాదు. బౌద్ధులుగా మారి ఈ దేశంలో ఉన్న సంస్కృతిని వ్యతిరేకించాలి అని చెప్పి అట్లాంటి సంస్కృతి కాదు. అయితే మీరు అనుకోవచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాముని మీద కృష్ణుని మీద వ్యతిరేకంగా బుక్స్ రాసిండు కదా అని చెప్పి. అంటే ఆయన చాలా దేశాలు తిరిగారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎంతో మంది ఆయనని హర్ట్ చేయడం జరిగింది, ఎంతో మంది ఆయనని దూషించడం జరిగింది. కాబట్టి ఆయన కొంతమంది నాస్తికులకు కూడా ఒక సందేశం ఇవ్వాలని చెప్పి అలాంటి బుక్స్ రాసిండొచ్చు. మళ్ళా తర్వాత ఆయన కొన్ని రోజులు, ఒక 2 సంవత్సరాలు బ్రతుకుతే ఆయన బౌద్ధాన్ని కూడా బౌద్ధానికి వెళ్ళినా కానీ అంటరానితనం వెంటాడుతూనే ఉంది. మళ్ళా తర్వాత చాలామంది ఈరోజు చూస్తే క్రిస్టియన్ మతం తీసుకురు, మాకు హిందూ ధర్మంలో అంటరానితనం ఉంది, వివక్షత ఉంది అని చెప్పి. కానీ నిజానికి చెప్పాలంటే ఈరోజు ఎస్సీల్లో ఉన్నటువంటి హిందువులు మాత్రమే న్యాయంగా ధర్మంగా బతుకుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. మిగతా సమాజంలో ఎప్పుడు చూసినా కానీ బౌద్ధులు హిందూ ధర్మంపై వ్యతిరేకతగా మాట్లాడడము, అట్లా సమాజంలో వాళ్ళని పట్టించుకోకుండా అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే హిందూ సమాజం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఎవరు సమాజం పట్టించుకోదు. ఎందుకంటే మెజారిటీ ఎవరున్నారు? హిందువులు. వాళ్ళతో కలిసి బ్రతకాలంటే, వాళ్ళతో మెలిసి ఉండాలంటే వాళ్ళని ఆలింగనం చేసుకోవాలి, వాళ్ళు మనని ఆలింగనం చేసుకోవాలి. మనము భావన ప్రకారంగా ఈక్వల్ భావనలు ఉండాలంటే ఏం చేయాలి? కాబట్టి అలాంటి ఈక్వల్ భావనలు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఓన్లీ కేవలం హిందూ ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు వీళ్ళకే ఉంది. కానీ ఎవరైతే బౌద్ధం తీసుకున్నారో వాళ్ళు ఇంకా వివక్షత అనుభవిస్తారు, వాళ్ళే లోపల కుమిలిపోస్తున్నారు. ఒక దీపావళి వచ్చిందంటే వాళ్ళకు నచ్చదు, ఒక దసరా వచ్చిందంటే వాళ్ళకు నచ్చదు. నేను అందరి గురించి చెప్తలేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధానాలు తెలుసుకొని న్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది బాగానే ఉన్నారు. కానీ కొంతమంది కమ్యూనల్ భావజాలంతో, లేకపోతే ఈ దేశంపై వ్యతిరేక భావజాలంతో ఉన్నవాళ్ళు దీపావళి వస్తే భయపడతారు, దసరా వస్తే డోర్లు వేసుకుంటారు, కట్టన్లు వేసుకుంటారు, వాళ్ళకు నచ్చదు. గణేష్ పండుగ వస్తే నచ్చదు. అట్లా చాలామంది క్రైస్తవులు కూడా మతం మారిపోయి ఉన్న వాళ్ళు హిందూ పండుగలు వచ్చినప్పుడు కట్టన్లు వేసేసుకుంటారు, మొత్తం దీపావళి వచ్చినా జరుపుకోరు, హ్యాపీగా ఉండలేరు. కాబట్టి న్యాయంగా మళ్ళీ హ్యాపీగా ఉండలేరు. ప్లస్ మళ్ళీ ఎస్సీలు అని చెప్పి మళ్ళీ హిందువుల తిండి తింటున్నారు, అది దొంగతనమే కదా. కాబట్టి న్యాయంగా ఎవరు బతుకుతున్నారంటే హిందూ ఎస్సీలు మాత్రమే ఈరోజు హ్యాపీగా న్యాయంగా బతుకుతున్నారు. అసలు రిజర్వేషన్లు వాళ్ళ నుంచి దొంగతనం అవుతున్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఏదో ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని హ్యాపీగా ఉంటున్నారు. కానీ క్రైస్తవంలో మారిన వాళ్ళు చర్చిలో కిరాయి కడతారు, 10% కిరాయి కడతారని అందరికీ తెలుసు. పాస్టర్కి కిరాయి కట్టాలి చర్చికి పోవాలంటే 10%. దేవునికి కిరాయి కడుతున్నాం అని చెప్పి పాస్టర్ అంటాడు, కానీ ఆ కిరాయి దేవునికి పోదు, దశమ భాగం పాస్టర్కి పోతుంది. పాస్టరే తింటాడు, కార్లు కొంటాడు పాస్టర్. మన వాళ్ళు మతం మారిన వాళ్ళు గరీబ్ బతుకులే గుడిసెలలోనే ఉంటారు. గుడిసెనో ఇల్లు, పెంకుటిల్లో, స్లాబ్ ఇల్లు. కానీ మోసం అయితే పోతుండు కదా. 10% వీడు కష్టపడి సంపాదించిన దానిలో 10% ఒక మతానికి కిరాయి కడుతుండంటే మోసపోతుండు కదా. కాబట్టి హిందూ మోసపోతుండా? హిందూ మోసపోతలేడు. సరే బౌద్ధులు మోసపోతురా అంటే బౌద్ధులు కూడా సరే వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. కానీ వాళ్ళు బౌద్ధంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలలో బ్రతుకుతలేరని నాకు కొంచెం వాళ్ళ మీద సింపతి, అంతే. కాబట్టి బౌద్ధులైనా క్రైస్తవులైనా ఇంట్లో వాళ్ళ మతాన్ని పూజించుకొని వాళ్ళు ఉండి హ్యాపీగా ఉండి అందరితో కలిసిమెలిసి బతికితే మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు హిందూ ధర్మాన్ని దూషించడం ఆపాలి. హిందూ ధర్మం అనేది ఈ భారతదేశ అస్తిత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా
ఎవరిని ఫాలో అయ్యిండంటే సంత్ రవిదాస్ గారిని ఫాలో అయ్యండి. ఆయన మంచి మంచి వాళ్ళని ఫాలో అయ్యండి. ఆయనకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అందరు చాలామంది హిందువులే. ఎవరు? సాహు మహారాజ్ ఆయనకు లేఖ రాసిండు. సాహు మహారాజ్ ఫస్ట్ రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి. సాహు మహారాజ్ మహిళలకు ఫస్ట్ ఈ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి. మహిళలకు సంబంధించిన హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి సాహు మహారాజ్. అట్లాంటి సాహు మహారాజ్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేఖ రాసి ఆయన దగ్గరికి వెళ్ళే సమయంలో ఏదో వాళ్ళ కొద్ది ప్రాబ్లం వస్తే ఒకరోజు సాహు మహారాజే వాళ్ళ ఇంటికి వచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటికి. కాబట్టి మిత్రులారా, మనము మహానుభావులని వాళ్ళ ఎండు వరకే చూడొద్దు. వాళ్ళు ఒకవేళ బ్రతుకుంటే దేనిపై పోరాడుతుండే? బౌద్ధంలో వివక్షత ఉంది. మనము పోరాడుతున్న మన ఒక అత్యున్నత న్యాయవాది పైన దాడి జరిగింది అని చెప్పే వరకు ఆయన బౌద్ధుడైనా కానీ దళితుడు అని చెప్పుకున్నాడు. బౌద్ధంలో అసలు కులాలే లేవు, సరే ఆయన దళితుడు అని చెప్పుకున్నాడు. కానీ అలాంటి అప్పుడు కూడా వివక్షత అనుభవిస్తుంటే అసలు మతం మారుడెందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. కాబట్టి మిత్రులారా, మతం మారితే మన తలరాత మారదు. మనము ఈ దేశం గురించి తెలుసుకోవాలి. ఈ దేశంలో అందరితో కలిసిమెలిసి ఎలా బ్రతకాలి, ఈ దేశాన్ని మనం ఎట్లా బాగుపరచుకోవాలని చెప్పి మనం ఆలోచించాలి. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశపు పండుగలు వస్తే మనం కట్టన్లు వేసుకున్నాడు, డోర్లు వేసుకున్నాడు, మోతి ఇట్టిట్టు అనుకున్నాడు, అవన్నీ మానుకొని అందరితో హ్యాపీగా జీవించాలని చెప్పి నేను ఒక సామాజికవేత్తగా నేను కోరుకుంటున్నాను. చాలామంది అంటారు, సామాజికవేత్త అయ్యుండి మతాల గురించి మాట్లాడతావు నువ్వు, సామాజికవేత్త అంటే అన్ని మతాలను సమానంగా చూడాలంటే నేను సామాజికవేత్తని. ఏ సామాజికవేత్తని? నేను భారతీయ సామాజికవేత్తను కాబట్టి నేను భారతీయ దేశంలో ఉన్నటువంటి మతాలను అన్నింటినీ కూడా గౌరవిస్తాను. కానీ ఎవరో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతము, దాన్ని నేను ఎందుకు గౌరవిస్తాను? ఎవరో బయట నుంచి మొగలాయిలు తీసుకొచ్చినటువంటి మతాన్ని నేను ఎందుకు గౌరవిస్తాను? వాళ్ళని ఎందుకు గౌరవించాలి? నాకు దాంతో సంబంధం ఏముంది అసలు? కాబట్టి నేను భారతీయ మతాల్ని మాత్రమే గౌరవిస్తాను. శైవం కానీ, వైష్ణవం కానీ, ఇంకేదన్నా కానీ అన్నిటినీ గౌరవిస్తాను. నా సంస్కృతిని, నా దేశ భవిష్యత్తు నాకు ముఖ్యం. కాబట్టి నా దేశ సంస్కృతులు అన్నిటినీ గౌరవిస్తా. జై భీమ్, జై జగ్జీవన్ రామ్, భారత్ మాతా की जय, जय जांबवंत, जय श्रीराम.